హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకో మంచి వ్లాగ్‌తో అయితే ముందుకొచ్చేసానండి. అసలు మన ఛానల్‌లో అయితే వీడియోస్ పెట్టక చాలా రోజులయిందండి. చాలా అంటే చాలా రోజులైపోయిందనమాట. ఈ మధ్య అయితే అస్సలు కుదరలేదండి వీడియోస్ పెట్టడానికి. ఇంకా చాలా రోజులైపోయింది కదా! మన ఛానల్‌లో వీడియోస్ పెట్టేసని ఇంక వీడియోస్ అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంకా ప్రతిరోజు వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తానండి తప్పకుండా అయితే. ఇంక మన వ్లాగ్‌లోకి అయితే ఎళ్ళిపోదాము. ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకొచ్చేసానండి. అందరికి ఇష్టమైనదనమాట. చికెన్ పికిల్. నేను అదైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఆర్డర్ మొత్తం కూడా మార్నింగ్ అయితే ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మార్నింగే వచ్చేస్తుందనమాట. ఎండగా అనిపిచ్చేస్తుంది. వింటర్ అయిపోయినట్టే అనమాట ఇంకా. ఇక ఎండ బాగా అనిపిచ్చేస్తుందనమాట మార్నింగ్ కూడా. చూడండి సన్ ఎలా ఫోకస్ ఎలా పడుతుందో ఫ్లోర్ మీద. ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంక ఇదంతా ఆరిపోయినాకైతే ముగ్గు అయితే పెట్టుకుంటాను కదా! ఇంకా ముగ్గు వేసే వీడియో అయితే నేనేం తీయలేదనమాట. ఇలా సింపుల్‌గా అయితే ముగ్గు వేసేసుకున్నాను. ఈ ముగ్గు అయితే మన ఛానల్‌లో చాలా సార్లు చూపించేసాననమాట. చాలా బావుంటుంది. ఇంక ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నా అండి. ఇంకా చికెన్ పికిల్ అని చెప్పాను కదా! ఇంకా ఆ రెసిపీ అయితే ఎలా చేయాలి? చాలా సింపుల్‌గా చేయొచ్చండి ఇదైతే. ఇంకా ఈ చికెన్ పికిల్ చేస్తే అయితే ఇక పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ అసల 1 వీక్ అనుకుంటాం కానీ 2, 3 డేస్‌లోనే కంప్లీట్ అయిపోతుందనమాట. అంత బావుంటుంది. అంత ఇష్టం కూడా పిల్లలకైతే. ఇంకా ఈ చికెన్ పికిల్ చేసే ప్రాసెస్ అండి. చికెన్ పీసెస్ అయితే చాలా చిన్న చిన్నగా అయితే కట్ చేయించుకున్నాను. బోన్‌లెస్ అనమాట ఇదంతా కూడా. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, ఆయిల్ వేసేసుకొని మొత్తం అయితే ఇట్లా ఉడికించేసుకోవాలన్నమాట. దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇనిగిపోయేంత వరకు అయితే ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడికినాకండి ఇలా వాటర్ అంతా కూడా ఇనికిపోయినాకైతే దీంట్లో కొంచెం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఈ ఉడికేటప్పుడే ఇది కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట చికెన్ కూడా. ఇలా అంతా కలిపేసుకొని కొంచెం సేపు అయితే వేయించేసుకొని ఇంకా అలా పక్కకు పెట్టేసుకొని అదే బాండిల్లో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, పికిల్కి కూడా ఇదే ఆయిల్ అయితే వాడతామన్నమాట. కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయితే వాడుకుంటే మాత్రం బెస్ట్ అనమాట పచ్చడి కాబట్టి. ఇంకా కొంచెం ఆయిల్ అయితే పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఈ చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. మరీ డీప్ ఫ్రై చేసేస్తే ముక్క గట్టిగా అయిపోతుంది. మరి అంత గట్టిగా కాకుండా మంచిగా లోపలంతా వేగాలి. క్రిస్పీగా అవ్వకుండా కొంచెం మెత్తగా ఉండేలాగా పీసెస్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంచిగా తినడానికి బాగుంటుంది. మరి డీప్ ఫ్రై లాగా చేయకుండా ఇలా అంతా కూడా ఉడికించేసుకొని వేయించుకోవాలన్నమాట. నేనైతే మొత్తం అయితే వేయలేదు, కొద్దిగా కొద్దిగా వేసుకొని చికెన్ అయితే ఇలా వేయించేసుకున్నాను. ఇలా కొంచెం కొంచెం వేసుకొని వేయించడం వల్ల ఆయిల్లో మొత్తం చికెన్ అంతా కూడా మంచిగా మగ్గిపోతుంది, మునిగుతుంది కదా, మొత్తం కుక్ అవుతుంది అనమాట పీస్ మొత్తం కూడా. ఇలా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకొని ఇంకా అంతా తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నా. ఇలా మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకొని మిగతావి కూడా అలానే వేయించుకోవాలన్నమాట. నేనైతే ఒక 3-4 బ్యాచెస్ అయితే వేయించుకున్నాను అనమాట. ఎందుకంటే మొత్తం ఒకసారి వేస్తే వేగదని చెప్పేసి అలా వేయించుకుని అయితే పక్కకైతే పెట్టేసుకున్నా. ఇంకా దీనికి కావాల్సిన మసాలా కోసం అయితే ఇంకా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దీంట్లో వేసుకునే మసాలాలు అప్పటికప్పుడు వేయించుకుంటేనే బాగుంటుందన్నమాట. ఇంకా దాంట్లోనే కొన్ని ధనియాలు, చెక్క, యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా స్పైసెస్కి తగ్గట్టయితే వేసుకోవాలి. అలానే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే మాత్రం కొంచెం మెంతులు కూడా వేసేసుకోవాలన్నమాట. మెంతులు వేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఆవకాయ పచ్చళ్ళలో కూడా వేస్తాం. అలానే ఇంకా చికెన్ పికిల్లో కూడా మెంతులు కంపల్సరీ అనమాట. ఇవి మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోతే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఇంకా చికెన్ అంతా వేయించుకుని పక్కకు పెట్టుకున్నాం కదా, ఇంకా అదంతా కూడా కలిపేసుకొని చల్లగా అయిపోవాలండి చికెను. ఇంక ఇదంతా కూడా పక్కకు పెట్టేసుకొని దీంట్లో ఉప్పు, కారం, మనం వేయించుకున్న పొడులు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇట్లా పౌడర్ చేసుకొని వేసేసుకొని దీంట్లో ఒక 4 నిమ్మకాయలు అయితే పిండుకున్నానండి. నేను నిమ్మరసం అయితే వేసేసుకున్నాను.
నిమ్మరసం అయితే కొంచెం మంచిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఇంకా గింజలు ఏం పడకుండా అయితే ఇంకా నిమ్మరసం అంతా వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇదంతా ఫస్ట్ ఒకసారి మొత్తం కలిపేసుకుంటే ఇంకా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందన్నమాట. ఆయిల్ అయితే సరిపడానే వేసుకున్నాను. ఇది ఒక గంట కల్లా మంచిగా ఊరిపోతుంది. అప్పటికప్పుడు తిన్నా బాగుంటుంది, వేడి వేడి రైస్లో వేసుకొని తింటే. ఇంకా పచ్చళ్ళు అంటే చెప్పలేం కదా. ఇంకా కొద్దిసేపు అయ్యే కొద్ది ఆయిల్ అంతా కూడా, మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుంది. ఇంకా ఎంతో టేస్టీగా ఉందండి ఈ పచ్చడి అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఈ వీడియోలో మీకైతే చికెన్ పచ్చడి నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి.